గగన్ గారి పాట 500 కోట్లు అని చెప్పి మూడోసారి అని చెప్పి ఇక ప్రకటించేస్తారు. ఇక గగన్ని రమ్మంటారు. ఇక ఫైల్ మీద సంతకం చేయమంటూ ఉంటారు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఆ తర్వాత అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అడుగుతారు, ఏంటి సార్ ఈ బిట్ని మీరే కొట్టేస్తారనుకున్నాము, లాస్ట్ బిట్లో ఎందుకు సార్ డ్రాప్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక గగన్కి వినిపించేలాగా శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, ఈ ఆప్షన్కి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లే కాదు తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారని ప్రూవ్ చేద్దామని నేను ఇలా చేశాను. అయినా వచ్చే 5 ఏళ్ళు కాదు కదా 10 ఏళ్ళు చూసుకున్నా కూడా ఈ ల్యాండ్ 250 కోట్లకు మించి అయితే మనకి ఏముండదు. అసలు మనం ఇటు వడ్డీ చూసుకున్నా కూడా మాత్రం మనకి మిగలదు. సో ఇలాంటి బిట్ని 500 కోట్లకి కొన్నారంటే అంత పెద్ద ఫూల్ ఇంకెవ్వరూ ఉండరు. సో 500 కోట్లు పెట్టి కొన్న ఆయన విన్ అయినట్ట, లేదంటే వదులుకున్న మనం తెలివైన నువ్వేమంటావు కృష్ణప్రసాద్ అనగానే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ మాట దాటేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి గగన్ వచ్చి, మై డియర్ ఆల్ బిజినెస్ పీపుల్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ నేను ఈ బిట్ 500 కోట్లకి కొన్నాను. నేను వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఒక పెద్ద టౌన్షిప్ కట్టబోతున్నాను. మన ఏరియాకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టౌన్షిప్ గురించి మాట్లాడుకునేలాగా నేను దీన్ని డిజైన్ చేయబోతున్నాను. అయితే నేను నా కాబోయే భార్య పేరు మీద ఈ టౌన్షిప్ నిర్మించబోతున్నాను. అండ్ హర్ నేమ్ ఈస్ భూమి. సో భూమి పేరు మీద ఈ టౌన్షిప్ నేను కన్స్ట్రక్షన్ చేస్తాను. ఇక దీని గురించి అందరూ మాట్లాడుకునేలాగా నా ప్లాన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా కంగ్రాట్స్, చాలా మంచి ఆలోచన, సూపర్ అని చెప్పి అందరూ కంగ్రాట్స్ చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక అందరూ వెళ్ళిపోయాక ఇక అక్కడున్న శరత్చంద్ర అంటాడనమాట గగన్తో, భూమి నా కూతుర్రా, తన పేరు మీద కట్టడానికి నువ్వెవర్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్, ఏంటి మాట్లాడితే నా కూతురు భూమి అని చెప్పి అంటున్నావు, ఎప్పుడు కన్నావేంటి అని చెప్పి అనగానే ఇక శరత్చంద్ర కోపంగా గగన్ మీదకి వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఆపుతారు. బావగారు కొంచెం కంట్రోల్ అవ్వండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, బాగోదు అని చెప్పి ఆపుతాడు. గగన్ అంటాడు, ఇప్పుడు చెప్తున్నాను విను, పదే కూతురు అనకు, నేను భూమిని నా భార్యగా చేసుకుంటాను. ఇక పదే కూతురు అని చెప్పి నీ ఇంట్లో పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు, కానీ భూమిని నా ఇంటికి పంపిస్తావా? సరే, లేదంటే రేపొద్దున 10 గంటలకి నేనే మీ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి మరీ నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, నువ్వు గనుక రేపు నా ఇంటికి రావాలి, నీ శవమే నా ఇంట్లో నుంచి పోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, నేను వెళ్ళేది భూమితోనే, ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు అవమానపాలు పడకుండా ఉండాలంటే భూమిని నువ్వు నాతో పాటు పంపించేయడమే నీకు కరెక్ట్ అయిన ఆప్షన్. సో ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క నక్షత్రం చూపిస్తారు. ఇక నక్షత్రం ఒక దగ్గర కూర్చొని ఇక ఒక టీషర్ట్ వాష్ చేస్తూ ఉంటుంది. ఆ టీషర్ట్ మీద గగన్ బొమ్మ ఉంటుందన్నమాట, తనది ఫేస్ ఇమేజ్. టీషర్ట్ని వాష్ చేస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా బిందు వస్తుంది. ఏంటిది నేను చూస్తుంది నిజమేనా? వామ్మో, అసలు నక్షత్ర బట్టలు ఉతకడం ఏంటి అని చెప్పి గబగబా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది, చెర్రీ దగ్గరికి. అరే అన్నయ్య, 99 వండర్స్ అయిపోయినా కూడా 100 వండర్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తారా అని చెప్పి అనగానే, ఏమీ అవసరం లేదు, లైఫ్లో ఎంత పెద్ద షాక్ కొట్టినా కూడా తట్టుకొని నిలబడే ఒక పెద్ద మంచి ఆర్టికల్ చదువుతున్నాను అని చెప్పి అనగానే అప్పుడు బిందు అంటుంది, మనం కనిపించే వండర్ కాదురా, తట్టుకొని ఎలా నిలబడతావు నేను చూస్తాను రారా అని చెప్పి అనగానే, సరే పద ఏం చూపిస్తావు చూస్తాను చెప్పి చెర్రీ వస్తాడనమాట బిందుతోని. ఇక బిందు చూపిస్తూ ఉంటుంది, చూడరా నక్షత్ర బట్టలు ఉడుకుతుంది అని చెప్పి ఇప్పుడు చెర్రీ చూసి, మహా ఈగోయిస్టు, శాడిస్టు, ఇంటికి మించి బద్దకిస్టు, ఇది బట్టలు ఉతకడం ఏంటి, నాకైతే చాలా దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఇందుకే కదరా వండర్ అన్నాను అనగానే, నిజమే చాలా పెద్ద వండర్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇంతకీ ఏం ఉతుకుతుందంట బిందు, నీకెంత కనిపిస్తుందో నాకు కూడా అంతే కనిపిస్తుందో మేధావి అని చెప్పి అనగానే, ఏంటి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి ఇటు నక్షత్ర పక్కకి చూడగానే అప్పుడే ఇటు నక్షత్ర చూడకుండా పక్కకి తప్పుకుంటారనమాట బిందు అలాగే చెర్రీ అంటాడు, ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది, అది మనం కనిపెట్టాలి, కానీ ఎలా అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు బిందు చెర్రీ. నక్షత్ర ఆ షర్ట్ని వాష్ చేస్తూ ఆ షర్ట్ మీద ఉన్న గగన్ ఫోటో చూసుకొని మురిసిపోతూ ఇలా అంటూ ఉంటుంది, నీకు తెలీదా బావా నేను ఎంత సుకుమారంగా పెరిగానో, ఇటు పుల్ల తీసి అటు పెట్టను, అలాంటిది మీద ఇష్టం కొద్దీ ఈ షర్ట్ నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది, నా ముద్దులు బావా అని చెప్పి ఇక టీషర్ట్ని ఉతుకుతూ ఉంటుంది నక్షత్ర. చెర్రీ అనుకుంటారు, ఈ ఆపరేషన్ని మనం ఎలాగైనా ఛేదించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇటు పక్క నక్షత్ర ఆ టీషర్ట్ని వాష్ చేసి ఇక తన రూమ్లోకి తీసుకువెళ్తుందనమాట. డోర్ పెట్టేసి ఇక టీషర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. ఇక డోర్ బయట నించొని ఇటు చెర్రీ అలాగే బిందు, ఏంటి డోర్ వేసేసింది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి డోర్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఐడియా, ఈ కీల్ హోల్లో నుంచి నేను చూడడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు చూడవే బిందు అని చెప్పి చెర్రీ అనగానే ఇక బిందు ఆ కీ హోల్లో నుంచి చూస్తుంది. ఐరన్ చేస్తుందిరా అన్నయ్య అని చెప్పి అనగానే, టీషర్ట్ త్వరగా ఆరాలని ఐరన్ చేస్తున్నట్టుంది, ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి అనగానే అప్పుడు బిందు, మనం మెయిన్ ఆపేద్దాము అనగానే సరే అని చెప్పి ఇద్దరు మెయిన్ దగ్గరికి వచ్చి మెయిన్ ఆపేస్తారనమాట.
నక్షత్ర ఐరన్ చేస్తుందలా ఇదేంటి ఈ టైంలో కరెంట్ పోవడం, ఓకే మెయిన్ ఏమైనా ట్రిప్ అయిందేమో చూసొస్తాను అని చెప్పి డోర్ ఓపెన్ చేసేసి ఇక బయటకు వస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర రూమ్లోంచి బయటికి రాగానే గబగబా బిందు అలాగే చెర్రీ రూమ్లోకి దూరుతారు. ఇక లోపలికి వెళ్ళి చూడగానే ఐరన్ బాక్స్ దగ్గర టీషర్ట్ ఉంటుంది. టీషర్ట్ మీద గగన్ ఫోటో చూస్తాడనమాట. ఇక చెర్రీ షాక్లో అలా ఉండిపోతాడు. ఇక అప్పుడు బిందు అంటుంది, ఒరే అన్నయ్య ఇప్పుడే కదరా షాక్ కొట్టినా కూడా తట్టుకొని నిలబడేది ఎలా అని చెప్పి ఆర్టికల్ చదివానన్నావు, అలా ఉండిపోయావేంటి అని చెప్పి అంటుంది బిందు. షాకుల మీదే షాకే, మామూలు షాక్ కాదు అసలు. ఇది అన్నయ్య చూస్తేనే బగ్గు అనేది, అలాంటిది టీషర్ట్ మీద అన్నయ్య ఫోటో వేయించడం ఏంటి, దాన్ని ఉతకడం ఏంటి, ఐరన్ చేయడం ఏంటి, ఏం అర్థం కావట్లేదే అనగానే రాని దాన్ని డైరెక్ట్గా అడుగుదాం అని చెప్పి బిందు అనుకుంటుంది. మరో పక్క వంశీ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకుంటూ ఉంటారనమాట ఈ ఇందుని. ఏంటి ఈ కోడలి పిల్ల కట్టం తీసుకొస్తుంది అనుకుంటే కట్టం తీసుకురాకపోగా మనతోనే అన్ని పనులు చేయిస్తుంది, చేతికి దెబ్బ తగిలింది కదా అని చెప్పి ఇక రూమ్లోనే కూర్చుంటుంది. ఆ బెడ్రూమ్లో ఏ పని చేయట్లేదు, ప్రతి పని మనతోనే చేయాల్సి వస్తుంది. అమ్మ ఇందు బయటకు వస్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య బయట నుంచి. ఇక ఇందుకు అది వినిపించక రూమ్లోనే కూర్చొని జడ ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఇక ముందు చూసిరా పోవే కోడలి పిల్ల ఎందుకు పలకట్లేదో అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే చూసొస్తాను అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ కిటికీలోకి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పుడే ఇక చేతుకున్న కట్టుని ఇందు చిరాకు పుట్టి ఆ కట్టుని తీసేస్తుందనమాట. కట్టు అలా తీస్తూ ఉంటే ఇటు పక్క వంశీ వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. ఇదేంటి ఈ దొంగ మొహం దానికి వాతే పడలేదా, ఎంత మోసం అని చెప్పి రూమ్లోకి గబగబా వచ్చి వగలాడివే నిన్ను వదిలిపెట్టకూడదు రావే బయటికి అని చెప్పి అనగా ఏం చేస్తుంది అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే చూడండి చేతికి దెబ్బ తగలేదు, కట్టుకట్టినట్టు మొత్తం నాటకం ఆడింది, మన ముగ్గురిని మోసం చేసింది అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మామూలుది కాదు, అటు వాళ్ళని కట్నం అడిగితేనేమో ఫ్రూట్స్ స్వీట్స్ చేతిలో పెట్టారు, ఈ అమ్మాయి ఏమో చేతుకు దెబ్బ తగిలిందని కట్టుకట్టింది, ఎంత మోసం, ఒరే వంశీ రారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే వంశీ వస్తాడు. చూసావా ఈ అమ్మాయికి అసలు దెబ్బే తగ్గలేదు, నువ్వేమో మన హాస్పిటల్ తీసుకెళ్ళావు, ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ అన్నారు, ఏంటిదంతా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే అప్పుడు వంశీ ఇక అప్పుడే చూస్తున్నట్టు ఏమే ఇందు నువ్వు కూడా నన్ను మోసం చేసావా, హాస్పిటల్లో అక్కడ డాక్టర్తో చేతులు కలిపి పోలీస్ స్టేషన్ అది అని చెప్పి మమ్మల్ని బయట పెట్టావా అని చెప్పి వంశీ కూడా తిడుతూ ఉంటాడు. నేను ఇలా కాదు పద రూమ్లోకి పద, బెల్ట్తో బాధేస్తాను నిన్ను అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్లేది, ఆ కొట్టేదేదో మా ముందే కొట్టు అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే మీ ముందా నాన్న ఎందుకులే అని చెప్పి అనగానే ఏం కాదులే ఇలాంటివన్నీ చూసాము పర్లేదు ఇక్కడే కొట్టు అని చెప్పి వంశీతో అంటూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న. అంటావా కొట్టేయాల్సిందేనా అని చెప్పి వంశీ అంటూ ఉంటే ఆయన వీడితో మాటలేంటండి, మన ముగ్గురిని మోసం చేసింది, ఏదైతే మోసం చేసిందో దాన్ని నిజం చేసి చూపిస్తాను రావే అని చెప్పి కిచెన్లోకి వంశీ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఇక అట్ల కాడ పొయ్యి మీద పెట్టి కాల్చడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఇది లాస్ట్ అత్తయ్య, ఇంకెప్పుడు మిమ్మల్ని మోసం చేయను ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి ఇందు అంటూ ఉన్నా కూడా లేదు దీనికి వాత పడాల్సిందే అని చెప్పి ఇక వాత పెట్టబోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఏం చేయాలా అని చెప్పి ఇక ఆలోచన వచ్చి ఫోన్ వచ్చినట్టుగా నాటకం ఆడతాడు. ఆంటీ ఓకే ఆంటీ అమ్మ నాన్నకి చెప్తాను ఆంటీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందిరా ఏమంటున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే అదే అపూర్వ ఆంటీ ఫోన్ చేశారు, అది వడ్డీతో సహా రేపు పంపించేస్తాను కట్నం డబ్బు అన్నారు అనగానే అవునా మరి ఇప్పుడు వాత పెడితే కట్నంలో ఏమైనా బొక్కలు పడతాయేమో అని చెప్పి వంశీ అంటూ ఉంటే ఏ వాతరా ఏం లేదు ఆ వాత మీ నాన్నకు పెట్టడానికి తీశాను, ఈ అమ్మాయి లోపల తీసుకెళ్ళరా అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అన్నంతో ఇక లోపలికి తీసుకొచ్చేస్తాడనమాట వంశీ ఇందుని. ఇక అప్పుడు వంశీతో అంటుందన్నమాట ఇందు అమ్మయ్య టైంకి మా అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది అనగానే ఏంటి ఫోన్ చేసేది, ఎవరు ఫోన్ చేయలేదు నేనే అలాగే బిల్డప్ ఇచ్చాను అనగానే అవునా మరి రేపు ఎలాకండి అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇప్పటికైతే తప్పించుకున్నాం కదా రేపు సంగతి రేపు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. మరో పక్క నక్షత్ర మెయిన్ బాక్స్ దగ్గరికి వెళ్తుంది. ఇక ట్రిప్ అయిందని చెప్పి ఆన్ చేస్తుంది. ఇక కరెంట్ ఆన్ అవుతుందన్నమాట. ఇక తన రూమ్లోకి వచ్చి చూడగానే ఇక్కడ టేబుల్ మీద టీషర్ట్ కనిపించదు, టీషర్ట్ కనిపించట్లేదు ఏంటి అని చెప్పి కంగారుగా రూమ్లో అటు ఇటు చూస్తుంది. రూమ్ బయటకు వచ్చి కూడా చూస్తూ ఉంటుంది నక్షత్ర. మరి నక్షత్రకి ఇటు చెర్రీ అటు బిందు ఏ రకంగా షాక్ ఇవ్వబోతున్నారు కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.